విశ్వబ్రాహ్మణ కులస్తుల సామాజిక రాజకీయ మనుగడ కోసం సమకాలీయ రాజకీయాలలో తమ వంతు వాటా దక్కాలని డిమాండ్తో విశ్వనాథుల పుష్పగిరి సారథ్యంలో ఆయన బృందం గత 13 రోజులుగా ఆదిలాబాద్ నుంచి మొదలైన పాదయాత్ర హుస్నాబాద్కు చేరుకుంది. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణులు ఆయనకి బ్రహ్మరథం పడుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మానికి మూల స్తంభాలుగా ఉన్న విశ్వ బ్రాహ్మణులు ఈరోజు సమాజంలో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని అన్నారు. తెలంగాణలో కులాల గణన ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తే విశ్వ బ్రాహ్మణుల జనాభా ప్రకారం 5% సీట్లు కేటాయించాలని అన్నారు. రాజకీయాల్లో విశ్వ బ్రాహ్మణులు ఎదిగితేనే జాతి మనుగడ సాధ్యమవుతుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయ వాటా దక్కేంత వరకు పోరాటం కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకర సంఘం అధ్యక్షులు సదానందం, కార్యదర్శి శ్రీనివాస్ మరియు మనుమాయ సంఘం అధ్యక్షులు సదానందం, సుదర్శన్, చంద్రమౌళి, విశ్వబ్రహ్మణ కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు ఇక్కడికి వచ్చి స్వాగతం పలికి ఈరోజు 13వ రోజు విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్ర ప్రారంభానికి సంకల్పం అందజేసినటువంటి పెద్దలందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనం తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్ర అనేది విశ్వబ్రాహ్మణుల్లో ఉన్న శక్తిని ద్విగుణీకృతం చేయడానికి, దాగున్న శక్తిని బయటకు తీసుకురావడం కోసం ఈ చైతన్య యాత్ర సాగుతుంది. హిందుత్వం అంటేనే సనాతనం, అంటే సనాతనానికి మూలపురుషులైనటువంటి విశ్వబ్రాహ్మణులు ఈరోజు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారు. ఆ శక్తిని మనం మళ్ళీ పుంజుకొని మనం ఈ ధార్మిక శక్తి ద్వారా సమస్త ప్రపంచానికి మళ్ళీ మరొక మార్గదర్శకంగా నిలబడాల్సిన ఆవశ్యకత కోసం ఈ చైతన్య యాత్ర చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్ల కోసం, ఆర్థిక స్వావలంబన కోసం ఈ యాత్ర సాగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇదే మార్గంలో విశ్వబ్రాహ్మణ పెద్దలందరూ సూచిస్తున్న ధార్మిక మార్గంలో నడుస్తూ విశ్వబ్రాహ్మణ కీర్తి ప్రతిష్టని ఆచంద్రారాధన నిలబడేలాగా జీవించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. అదేవిధంగా మనం ఏదైతే సమాజం విశ్వబ్రాహ్మణులను చులకనగా చూస్తుందో ఆ అంశాల పట్ల సీరియస్గా తీసుకొని మనం కొన్ని విషయాలను మనం ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక, ఐక్యత సాధించాల్సిన అవసరం ఉంటుంది కనుక, కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టుగా విశ్వబ్రాహ్మణులు కలిసి ఉంటే సాధించలేని ఏముండదు. జై విశ్వ.